ఎలా ఉన్నారు? అందరూ బాగా అవుతున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా అవుతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళేదైతే ఫ్రెండ్స్ మోటోలో ZX Pro అదేవిధంగా హైసెన్స్ టోర్నిడో ఈ రెండు టీవీలు లేటెస్ట్గా లాంచ్ అయ్యాయి అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అదేవిధంగా హైసెన్స్ టోర్నిడో వచ్చేసరికి అమెజాన్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. మరి రెండు టీవీల గురించి మనం ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయినట్టే ఈ రెండు టీవీల గురించి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్ అయితే పెడతాను అనమాట. అండ్ అలాగే మరి రెండు టీవీల మధ్య కంపారిజన్ అయితే చేయలేదు భయ్యా. మరి ఈ రెండు టీవీల మధ్య కంపారిజన్ అనేది చేసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ మీకు అదేంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది ఉంది భయ్యా. మీరు దూసుకుపోండి టీవీలు చెప్పే విధానంలో అనేది అయితే ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీకు ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి భయ్యా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లేట్ చేయకుండా వెళ్ళిపోయే ముందు మరి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రెడ్ కలర్లో కిందనే ఉంటుంది, కొట్టండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మోటోలో ZX Pro హైసెన్స్ టోర్నిడో. మోటోలో ZX Pro వచ్చేసి మోటోలో ZXకి 2019లో మోటోలో ZX అనేది తీసుకుని అయితే వచ్చారు. దానికి అప్డేటెడ్గానే మోటోలో ZX Pro అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ చాలా మంచి అప్డేట్ తోటి మోటోలో ZX Pro అయితే రీసెంట్గా లాంచ్ చేశారు. మోటోలో రవి సిరీస్ కూడా ఈ 2020లోనైతే లాంచ్ అయితే చేయడం జరిగింది. సో మరి హైసెన్స్ గురించి మాట్లాడాలంటే హైసెన్స్ వచ్చేసరికి 2020లోనే మనకు 4K టీవీ అనేది తీసుకుని అయితే వచ్చారు. ఓన్లీ 4K 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి వచ్చింది. కాకపోతే ఈ యొక్క టోర్నిడోలో వచ్చేసరికి ఓన్లీ 102 వాట్స్ ఆడియో సౌండ్ బార్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సూపర్ అనేది ఉంటుంది, అది కూడా JBL తోటి. మరి ఇంకెందుకు కలిసాం, ఈ రెండు టీవీల మధ్య మరి ఏ టీవీ బెటర్ అనే దాని గురించి అయితే కంపారిజన్ చేసేసి చూసేద్దాం. మరి మొదటగా డిజైన్ గురించి చూద్దాం. మోటోలో ZX Pro బెజలెస్ డిజైన్, ప్లాస్టిక్ బాడీ, మెటల్ స్టాండ్తో తీసుకుని వచ్చారు. హైసెన్స్ టోర్నిడో బెజలెస్ డిజైన్, ప్లాస్టిక్ బాడీ, ప్లాస్టిక్ స్టాండ్తో తీసుకుని అయితే వచ్చారు. సో లుక్స్ విషయంలో మాత్రం హైసెన్స్ టోర్నిడో టీవీతో పోల్చినట్లయితే మోటోలో ZX Pro కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా స్టాండ్స్ కూడా మనకు మెటల్తో రావడం వల్ల టోటల్ డిఫరెంట్ లుక్స్ అండ్ విషయంలో మాత్రం కొంచెం మోటోలో ZX Pro అయితే బెటర్గా అయితే ఉంటుంది. కాకపోతే బెజలెస్ డిజైన్స్ అనేవి రెండిట్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఈ రెండు టీవీలో ప్యానల్ గురించి మాట్లాడదాం. మోటోలో ZX Proలో చూసినట్లయితే 8-bit+ FRC LG IPS LED ప్యానల్ అయితే వాడారన్నమాట. అలా 60 Hz రిఫ్రెష్ తోటి 400 nits బ్రైట్నెస్ తోటి అయితే వస్తుంది. మరి హైసెన్స్ టోర్నిడో వచ్చేసరికి 8-bit+ FRC VAD LED ప్యానల్ తోటి తీసుకుని అయితే వచ్చారు. అండ్ 350 nits అయితే అంటున్నారు, కానీ వీలైతే కంపెనీ అయితే డిక్లేర్ అయితే చేయలేదు. కానీ లాస్ట్ జనరేషన్ ఏవైతే టీవీస్ అయితే ఉన్నాయో 2020లో అవి కూడా మనకు 350 nits తోటి రావడం వల్ల అండ్ ఇక్కడ కూడా 350 nits మాత్రం అనుకుంటున్నాం. అండ్ ఖచ్చితంగా 350 ఎబో అయితే ఉండొచ్చు, లేకపోతే 350 అయితే ఉండొచ్చు, ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. 60 Hz రిఫ్రెష్ తోటి అయితే వస్తుంది. మరి ఇక్కడ వచ్చేసరికి LG IPS ప్యానల్ అనేది కొంచెం బెటర్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా కలర్ ప్రొడక్షన్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది LG IPS మోటోలో ZX Proలో. మరి VA ప్యానల్ వచ్చేసరికి కాంట్రా అంటే కొంచెం బ్లాక్ లెవెల్స్ అనేవి కొంచెం బెటర్గా అయితే ఉంటాయి IPS ప్యానల్తో పోల్చుకున్నట్లయితే. సో మీరే డిసైడ్ అయితే కానీ మరి IPS ప్యానల్ తీసుకోవాలా అండ్ VA ప్యానల్ ఉన్న టీవీ తీసుకోవాలనే దాని గురించి అది మీరు కొంచెం ఆలోచించి తీసుకుంటేనే అది మీకైతే తెలుస్తుంది. ఎందుకంటే మీరే కదా చూసేది. అంటే నాకు వైడ్ వ్యూవింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ కావాలా, లేకపోతే నేను ఎక్కువ OTT కంటెంట్స్ అయితే చూస్తుంటాను, సో నాకు బ్లాక్ లెవెల్స్ అనేవి చాలా బాగా అయితే ఉండాలి అనుకున్నట్లయితే ఈ విధంగా థింక్ అయితే చేయండి. థింక్ చేసేసి టీవీని పర్చేజ్ అయితే చేయండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్దాం. నెక్స్ట్ రెజల్యూషన్. ఈ రెండు టీవీలు మనకు 4K రెజల్యూషన్ తోటి వస్తున్నాయి. 3840x2160 రెజల్యూషన్ తోటి. అలాగే టీవీ యొక్క ఓఎస్ గురించి మాట్లాడే ఈ రెండు టీవీలు డిఫరెంట్ ఓఎస్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ రెండు టీవీలు మనకు ఆండ్రాయిడ్ ఓఎస్ తోటి వస్తున్నాయి, కానీ వర్షన్స్ అనేవి డిఫరెంట్. మోటోలో ZX Proలో వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10.0 మీద రన్ అవుతుంటాయి. హైసెన్స్ టోర్నిడో వచ్చేసరికి ఆండ్రాయిడ్ 9.0 మీద రన్ అవుతున్నాయి. ఇక్కడ మనకు చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది కంపల్సరీగా. అది ఎందుకో అని లాస్ట్కి అయితే చెప్తాను. మంచిగా పిక్చర్ టెక్నాలజీ ఏ విధంగా అప్డేట్ చేశారనే దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ముందుగా మోటోలో ZX Proలో చూసినట్లయితే అల్ట్రా డిమ్మింగ్ మోడ్ అయితే ఉంటుంది. ఆటో 2x డిస్ప్లే తోటి అయితే వస్తుంది. డాల్బీ విజన్, అలాగే HDR10 నాయిస్ రిడక్షన్, 4K అప్స్కేలింగ్ అయితే ఉంటుంది మోటోలో ZX Proలో. మరి హైసెన్స్ టోర్నిడోలో చూసినట్లయితే అల్ట్రా డిమ్మింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది, HDR10కి, నాయిస్ రిడక్షన్కి, 4K అప్స్కేలర్కి అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది.
ఈ రెండు టీవీల ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ రెండు టీవీలు CPU అయితే సేమ్ CPU తోటి అయితే వస్తుంది. అది కూడా MediaTek 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ CA53 ప్రాసెసర్ అయితే ఈ రెండు టీవీలో అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. కాకపోతే GPU విషయంలో మాత్రమే డిఫరెంట్ GPU తోటి అయితే రావడం జరుగుతుంది. మోటోరోలా ZX Pro చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన GPU అయితే యూజ్ అయితే చేశారు. అది కూడా Mali G52 GPU అయితే వాడారు. Hisense 20లో వచ్చేసరికి Mali 470 MP క్వాడ్ కోర్ GPU అయితే వాడడం అయితే జరిగింది. సో దీంట్లో GPU విషయంలో మాత్రం కొంచెం మోటోలో బెటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు సౌండ్ కేటగిరీలోకి అయితే వెళ్దాం. ఈ సౌండ్ కేటగిరీలో మాత్రం ఖచ్చితంగా హైసెన్స్దే పై చేయి అయితే అవుతుంది. ఎందుకంటే మోటోరోలా ZX Pro వచ్చేసరికి 50 వాట్స్ సౌండ్ బార్ తోటి మాత్రమే వస్తుంది. అది కూడా డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది అండ్ అదేవిధంగా డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. DTS స్టూడియో సౌండ్కి సపోర్ట్ చేస్తుంది. MP సౌండ్ ఎక్స్ టెక్నాలజీ కూడా అయితే ఉంది ఈ యొక్క మోటోరోలా ZX Pro టీవీలో. మరి హైసెన్స్లో వచ్చేసరికి 102 వాట్స్ కలిగిన JBL స్పీకర్స్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అదేవిధంగా డాల్బీ ఆడియో సపోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. మరి ఇక్కడ 50 వాట్స్, ఇక్కడ వచ్చేసరికి 102 వాట్స్, అంటే హైసెన్స్ 20లో వచ్చేసరికి 52 వాట్స్ ఎక్కువ అయితే ఉంది. ఖచ్చితంగా మరి 50 వాట్స్తో పోల్చినట్లయితే కొంచెం బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. అండ్ మరి ఈ టీవీ కొంటే సౌండ్ బార్ కొనక్కర్లేదైతే అంటున్నారు. కానీ ఎంత ఏమైనా కానీ సౌండ్ బారే, టీవీకి ఉన్న సౌండ్ బార్ డిఫరెంటే. కాకపోతే ఇది JBL స్పీకర్స్ వస్తుంది కాబట్టి కొంచెం బెటర్ అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా అయితే సౌండ్ బార్ కొనుక్కుంటే ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అని అయితే నా యొక్క సలహా. అది మీరు ఏమంటారు అనే దాని గురించి కింద ఉన్న కామెంటేషన్లో కామెంట్ అయితే చేయండి. రిపోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండు టీవీలో కనెక్ట్ రిపోర్ట్స్ అనేవి సేమ్ అయితే ఉంటాయి. 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, RF పోర్ట్ అయితే ఉంటుంది, ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, అలాగే డిజిటల్ ఆడియో అవుట్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే హైసెన్స్ టీవీలో మాత్రమే 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మోటోరోలా ZX Proతో పోల్చినట్లయితే. మరి వైఫై వచ్చేసరికి రెండు టీవీలలో డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ అయితే ఉంటుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే రెండు టీవీలు అయితే ఉంటుంది. మరి అదర్ ఫీచర్స్ ఏంటి, మరి ఈ టీవీ ప్రైజెస్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ రెండు టీవీలలో ఆల్ OTT అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, హాట్‌స్టార్ ప్లస్, డిస్నీ, ఇంకా సోనీ లైవ్ అండ్ ఆహా, ఇంకా ఏమైనా కావాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీరు వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ అయితే చేయండి ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ని. మరి ఈ రెండు టీవీల ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మోటోరోలా ZX Pro 38,399 ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. కొనాలనుకుంటే పర్చేస్ అయితే చేయండి. ఆ లింక్ అయితే యూజ్ అయితే చేయండి ఫీల్ ఫ్రీగా. అండ్ అలాగే ఛానల్ కూడా హెల్ప్ చేసిన వారైతే అవుతారు. మరి హైసెన్స్ 20 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది, అలాగే అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కొనాలనుకుంటే పర్చేస్ అయితే చేయండి ఆ లింక్ యూజ్ చేసేసి. మరి ఈ టీవీ ప్రైస్ సరికి 44,000 అనేది ఉంది. ఈ రెండు టీవీలలో ఏ టీవీ తీసుకోవాలి అనుకుంటే మోటోరోలా ZX Pro వచ్చేసరికి కొంచెం వైరింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 తోటి అయితే వస్తుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఆండ్రాయిడ్ 10 9తో పోల్చినట్లయితే ఆండ్రాయిడ్ 10 అనేది ఫాస్ట్ బూటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా యాప్ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. మేనేజ్మెంట్ అనేది ఎందుకంటే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది కాబట్టి. అదేవిధంగా వైరింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్, IPS అనేది, కలర్ ప్రొడక్షన్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అలాగే మరి హైసెన్స్ 20లో వచ్చేసరికి కొంచెం నేను ఒక సౌండ్ బార్ అయితే కొనలేను, నాకు 44,000 అయినా పర్లేదు, ఓకే నేను సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, అది కూడా JBL సంబంధించిన స్పీకర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ టీవీని కూడా అయితే తీసేసుకోవచ్చు. ఈ రెండు టీవీలో పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అనేది సేమ్గా అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం వైరింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్, కలర్ ప్రొడక్షన్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా మనకు మోటోరోలా ZX Pro అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మనకు ప్రైస్ కూడా ఖచ్చితంగా మ్యాండటరీ అనమాట. మీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 38,000 40,000 రూపీస్ పెట్టగలను అనుకుంటే నేను 4,000 నేను పెట్టలేను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మోటోరోలా ZX Proకి అయితే వెళ్ళండి. అది కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగా కావాలి, నేను సౌండ్ బార్ కొనలేను అనుకుంటే మాత్రం హైసెన్స్ 20 టీవీకి అయితే వెళ్ళండి. సో మీరైతే చూజ్ అయితే చేసుకోండి ఏ టీవీ తీసుకోవాలి. అదేవిధంగా కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా అండ్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కువగా OTT అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కొంచెం బ్లాక్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హైసెన్స్ 20 టీవీని అయితే తీసుకొని VI ప్యానల్ అయితే ఉంది కాబట్టి. సో మీరైతే ఏ టీవీ కావాలనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి భయ్యా. మీ యొక్క ప్రయారిటీని బట్టి మీరైతే టీవీని అయితే చూస్ అయితే చేసేసుకోండి. ఇదన్నమాట ఈ రెండు టీవీలో మంచి కంపారిజన్. మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను. మరి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటున్నాం. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.